ఆఫ్టర్ లాంగ్ టైం అంటే 3 days గ్యాప్లో నేను ఈరోజు వీడియో వేస్తున్నా. సో 10 daysలో 100% అకౌంట్ గ్రో చేసి చూపిస్తానని మీకు ఒక ఛాలెంజ్ చేశాను కాబట్టి, సో నేను ఇది 10 daysలో ఈ సెకండ్ వీడియో గైస్. సెకండ్ డే. ఈ 3 days ఎక్కడ ఉన్నానంటే కొంచెం బిజీ ఉంటే నా ప్రాజెక్ట్స్ కోసం. సో నేను మీకు అవైలబుల్గా లేకుండే. సో ఈరోజు మనం ఈ సెకండ్ డేని కంటిన్యూ చేద్దాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఇక్కడైతే $11 ఇక్కడ సెట్ చేసుకున్నా, ప్లస్ 5 minutes టైం డ్యూరేషన్ అనేది ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయబోతున్నా. సో మీరు ఇక్కడ చూడొచ్చు, మనం లాస్ట్ 29th Marchకి ట్రేడ్ చేసాము. $5 తోటి $10 తోటి మనం 10% అయితే గ్రో చేయగలిగాము. ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు, $100 డిపాజిట్ చేసి దాన్ని $109 అయితే మనం చేసాము. మన ఏమైందంటే డైలీ 10% తోటి అకౌంట్ని గ్రో చేయగలిగితే 10 daysలో మన అకౌంట్ సైజ్ అనేది డబుల్ అయిపోతుంది. 100% గ్రోత్ అనేది మన అకౌంట్లో కనిపిస్తుంది. సో దానికోసము ఈ వీడియో చేస్తున్నా. కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది ఎందుకంటే నేను ఇక్కడ బయట స్టార్బక్స్లో ఉన్నా. మ్యూజిక్ సౌండ్ రావచ్చు, ప్లీజ్ అవాయిడ్ గైస్. సో ఒక మంచి ట్రేడ్ కోసం అయితే ఎదురు చూస్తున్నాం. నేను ఇక్కడ మీరు చూడొచ్చు, అన్ని హైపింగ్ పేర్స్ని సెలెక్ట్ చేసుకున్నా. 90, 93, 93, 93, 90, 90. మీరు ఎప్పుడు ట్రేడ్ చేసే ముందు మీరు ఇక్కడ పే అవుట్ ఎంత % ఇస్తున్నారో చెక్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ ఒక 5 minutes తోటి ఇక్కడ అప్ డైరెక్షన్లో అయితే ఒక ట్రేడ్ ప్లేస్ చేశాను గైస్. చూద్దాం ఈ ట్రేడ్. నేను ఇక్కడ అప్వర్డ్స్ కోసం ఎందుకు ఎగ్జిక్యూట్ చేశానంటే సింపుల్, ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న న్యూస్ ఇంపాక్ట్ ఉండే. మీరు ఇక్కడ చూడొచ్చు, మీరు ఇక్కడ ప్రీవియస్గా చూసినట్లయితే ఇక్కడ ఒక న్యూస్ ఇంపాక్ట్ ఉండే. ఎప్పుడైతే ఆ న్యూస్ వచ్చిందో మార్కెట్ బూమ్ అని అప్వర్డ్స్కి ట్రావెల్ చేసినాక కొంచెం ఎప్పుడైనా న్యూస్ ఇంపాక్ట్ ఎక్కువసేపు ఉండదు. సో ఇది ఇక్కడ మనం 2 minutes వరకు అయితే ఇక్కడ ఇంపాక్ట్ అనేది కనిపించింది. సో దాని తర్వాత మార్కెట్ కొంచెం స్టేబుల్ అయ్యి డౌన్వర్డ్స్ కోసం వచ్చింది. మళ్ళీ ఇక్కడ సపోర్ట్, నాకు తెలిసి ఇక్కడ మార్కెట్ సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్వర్డ్స్ కోసం ట్రావెల్ చేస్తుందని నేను ఇక్కడ ఒక అప్ డైరెక్షన్లో అయితే ట్రేడ్ తీసుకున్నా. సో చూద్దాం. సో నేను ఇక్కడ అప్వర్డ్స్ కదా ఎందుకు తీసుకున్నానంటే ఇక్కడ మార్కెట్ టోటల్ స్టేబుల్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ అప్ డైరెక్షన్లోకి అయితే ఒక ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేశాను. చూద్దాం, ఇన్ కేస్ ఈ ట్రేడ్ ఒకవేళ మన అగెన్స్ట్గా క్లోజ్ అయితే, మన ఇన్వెస్ట్మెంట్ ఒకవేళ ఇక్కడ మనం లాస్ చేసినట్లయితే నెక్స్ట్ ట్రేడ్ అనేది మన అకౌంట్ని డబుల్ చేసి ఇక్కడ $11 ఉన్నాయా, ఇక్కడ $22ని సెట్ చేసి మళ్ళీ 5 minutes కోసం ట్రేడ్ తీసుకునడం జరుగుతుంది. చూద్దాం. నాకు తెలిసినంతవరకు అయితే ఈ ట్రేడ్ మన ఫేవర్లోనే క్లోజ్ అవ్వాలి. ఎందుకంటే ఒక పర్ఫెక్ట్ అనలైజ్ చేసి కదా మనం ప్రతి ఒక్క ట్రేడ్ తీసుకునేది. సో అందుకే మన అనలైజ్ మీద మనకు నమ్మకం ఉంటేనే మనం ట్రేడ్స్ అనేది తీసుకోవాలి. ఆ నమ్మకం ఎప్పుడు కలుగుతుంది అంటే ప్రాక్టీస్ చేయడం వల్ల. ఎవ్రీడే 2-3 మినిమం 2 hours అన్న ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే మీకు మార్కెట్ ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తుందో అనేది ఒక అవగాహన కలుగుతుంది. లాస్ట్ 3 minutes ఉన్నాయి గైస్. చూద్దాం, మార్కెట్ చాలా టైట్గా అవుతుంది. ఇక్కడ మొత్తం స్టేబుల్ ఉంది. మీరు ఇక్కడ చూసినట్లయితే గ్రీన్ రెడ్ అంటే మొత్తం స్టేబుల్ అయిపోయింది ఇక్కడ మార్కెట్. సో నాకు తెలిసినంత వరకు అయితే మన ఫేవర్లో క్లోజ్ అవుతుంది మన ఇన్వెస్ట్మెంట్ అనేది. సో ఒకవేళ మన అగెన్స్ట్గా క్లోజ్ అయినా నో ప్రాబ్లం. లాస్ట్ 2 minutes ఉన్నాయి. ఇన్ కేస్ మీరు ట్రేడింగ్ కొత్తగా అయినా ట్రేడింగ్ నేర్చుకోవాలనుకున్నా డిస్క్రిప్షన్లో ప్లాట్ఫామ్ లింక్ ఇచ్చాను, రిజిస్టర్ అవ్వండి, అకౌంట్ వెరిఫై చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అకౌంట్ వెరిఫై అయినాక మీరు డిపాజిట్ చేసి ట్రేడ్ చేయొచ్చు. లేదు మీకు అంత టైం లేదు, ఒకవేళ మీరు జాబ్ చేసేటోళ్ళైనా స్టూడెంట్స్ అయినా నా ట్రేడ్స్ని కాపీ చేయొచ్చు. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ నా ఐడి ఇచ్చాను, మెసేజ్ చేయండి. మీకు ఫుల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ ఈ కోర్స్ని ఒకవేళ మీరు బయట పర్చేస్ చేసినట్లయితే మినిమం 60 to 70K వరకు అయితే వాళ్ళు ఛార్జ్ చేస్తారు. ఎలాంటి ఛార్జ్ లేకుండా ఇదే కోర్స్ని మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ప్రొవైడ్ చేస్తున్నా. ఇలా మీరు ఇంట్రెస్టెడ్ ఉంటేనే నాకు మెసేజ్ చేయండి. చూద్దాం లాస్ట్ ఇంకా
2 minutes ఉన్నాయి గైస్. మన ఫేవర్లో అయితే క్లోజ్ అవుతుంది. సో అలా ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే నేర్చుకున్న తర్వాతనే ట్రేడింగ్లో ఇన్వాల్వ్ అవ్వండి. ఎందుకంటే ట్రేడింగ్ ఈజ్ ఎ హై రిస్క్ బిజినెస్. ఇక్కడ ఒక్క రోజులో కోటీశ్వర్లు అయిన వాళ్ళు ఉన్నారు, ఒక్క రోజులో రోడ్ మీద వచ్చిన వాళ్ళు ఇంక ఉన్నారు. ఎందుకంటే వాళ్ళని వీళ్ళని చూసి మనం ట్రేడింగ్ చేయడం తప్పు. నేర్చుకుని ట్రేడింగ్ చేయడం కరెక్ట్. ఎప్పుడైనా ఏదైనా ట్రేడింగ్ అనే కాదు, అది ఏ ఫీల్డ్ అయినా నేర్చుకోకుండా చేస్తే కంపల్సరీ మనం లాస్ అవుతాం. అవగాహన లేకుండా ఏ పని చేసినా, ఈవెన్ నువ్వు ఒక మిర్చి బండి పెట్టినా అవగాహన లేకుండా అది లాస్ బిజినెసే. అదే నీకు కంప్లీట్గా అవగాహన ఉన్నట్లయితే నువ్వు చాయ్ బండి అయినా పెట్టు, లేకుంటే పెద్ద రెస్టారెంట్ ఓపెన్ చేసినా, ఒకవేళ నీకు దాని మీద అవగాహన ఉంటే ఎలా అయినా కింద మీద పడి దాన్ని ప్రాఫిటబుల్గా నువ్వు కన్వర్ట్ చేయొచ్చు. సో అలా మీరు నేర్చుకున్న తర్వాతనే ట్రేడింగ్లో ఇన్వాల్వ్ అవ్వాలి. అన్లెస్ మీరు ట్రేడింగ్కి దూరం ఉండడమే మంచిది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకోవాలి. మీరు ట్రేడ్ ఎందుకు ఎప్పుడైనా మీరు ట్రేడ్ తీసుకునే ముందు మనం ఇక్కడ ట్రేడ్ ఎందుకు ప్లే చేసాం అనేది మనకు కన్ఫర్మేషన్ ఉండాలి. ఏదో కనిపిస్తుంది కదా అని మనం ట్రేడ్ తీసుకుంటే చాలా టైం పడుతుంది. వితిన్ మినిట్స్ మీ అకౌంట్ మొత్తం స్వైప్ అవుట్ అవుతుంది. సో మీకు చూడొచ్చు లాస్ట్ 10 seconds ఉన్నాయి గైస్. ఈ ట్రేడ్ అయితే మనం క్లియర్ కట్గా విన్ అవుతున్నాం. ఇలా మీరు డైలీ 10 to 15% వరకు గ్రో చేసినట్లయితే ఇట్స్ మోర్ దెన్ ఇనఫ్. ట్రేడింగ్లో ఎంత స్లో మీరు ఇక్కడ చూడొచ్చు క్లియర్గా $21 ఇస్తే మన అకౌంట్లో అయితే క్రెడిట్ అయినాయి. మీరు ఇక్కడ చూడొచ్చు లైవ్ అకౌంట్ $120 అయితే మన అకౌంట్ క్రెడిట్ అయింది. సో ఇలా March 29కి నేను ఫస్ట్ డే రికార్డ్ చేసి మీకు అప్లోడ్ చేసిన. సో దాని తర్వాత కొంచెం బిజీగా ఉండే నా పర్సనల్ ప్రాజెక్ట్స్ వల్ల. సో ఈరోజు మళ్ళీ ఇంకో వీడియో అప్లోడ్ చేస్తున్నా గైస్, April 2nd. ఇది మేకింగ్ 100% గ్రోత్ ఇన్ చూడొచ్చు. ఇంకా నాకు ఇక్కడ ఏమైనా ట్రేడ్ దొరుకుతుందా అని చూస్తున్నా గైస్. కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది, సారీ ఫర్ ఇట్. సో ఎట్లయినా వీడియో అప్లోడ్ చేయాలనే నేను ఇక్కడ అప్లోడ్ చేస్తున్నా. బయట ఫ్రెండ్స్తో స్టార్బక్స్ వచ్చి ఉండే, సో టైం దొరికింది కదా అని మీకు ఒక వీడియో అప్లోడ్ చేసి రికార్డ్ చేసి అప్లోడ్ చేద్దామని అప్లోడ్ చేస్తున్నా గైస్. ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చినా బాగుండదని. సో చూద్దాం ఇంకా ఏమైనా పేర్స్ ఉంటాయి. సో ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే ప్లాట్ఫామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అకౌంట్ క్రియేట్ చేసుకొని వెరిఫై చేయండి. వెరిఫై చేసుకున్న తర్వాతనే మీరు ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేయండి. నేను ఇదే ప్లాట్ఫామ్ని ఎందుకు రికమెండ్ చేస్తావు అన్నా అని ఒక ఆయన నాకు ఐడియాలో మెన్షన్ చేస్తే నేనేమన్నా దానికి సమాధానం ఏంటంటే సింపుల్గా ఇదే ఒక్క ప్లాట్ఫామ్ బైనరీ ఆప్షన్స్లో ఫారెక్స్ ట్రేడింగ్లో ఇది ఒక్క ప్లాట్ఫామే మీకు ఎలాంటి ఇష్యూస్ లేకుండా విత్డ్రాల్స్ అయినా డిపాజిట్స్ అయినా ఫాస్ట్గా వితిన్ మినిట్స్ విత్డ్రాల్స్ అయినా డిపాజిట్స్ అయినా సిన్స్ 5 years నుంచి నేను ఇదే ప్లాట్ఫామ్ యూజ్ చేస్తున్నా. నాకు ఇప్పటివరకు విత్డ్రాల్ ఎలాంటి ప్రాబ్లం రాలే. అందుకే నేను ఇక్కడ ప్లాట్ఫామ్ని రికమెండ్ చేయగలుగుతున్నా. సో చూద్దాం. ఇక్కడైతే మన టార్గెట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈరోజు 10% అయితే మనం ఇక్కడ ఎప్పుడైనా మీరు ఒక డైలీ ఒక టార్గెట్ పెట్టుకొని ఆ టార్గెట్ అంతవరకే మీరు ప్రాఫిట్ చేయాలి. ఎందుకంటే గ్రీడ్ అనేది కంపల్సరీ మంచిని ముంచే పనే చేస్తుంది. ఎప్పుడైనా మన దాంట్లో మన లోపల గ్రీడ్ అనేది రానియద్దు. గ్రీడ్ మన లోపల రావద్దంటే మనం బ్యారిగేట్స్ వేయాలి, లిమిట్స్ అనేది పెట్టుకోవాలి. ప్రాఫిట్ అయినా దానికి లాస్ అయినా డైలీ 15% వరకు లాస్ నేను ఇక్కడ బేర్ చేయగలుగుతా. అట్ ద సేమ్ టైం 10% ప్రాఫిట్ అనేది టేక్ టు హోమ్ అంటే తీసుకెళ్తా. సో అలా మీరు ఒక బ్యారిగేట్ ఒక లిమిట్ పెట్టుకుంటే మీకు ప్రాఫిటబుల్ అవ్వడానికి ఒకటప్పుడు. సో దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. ఇలా మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే ప్లాట్ఫామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, క్రియేట్ చేసుకొని ట్రేడ్ చేయండి. కాదంటే డైరెక్ట్ నా టెలిగ్రామ్ ఐడీలో మెసేజ్ చేస్తే మీకు ప్రైవేట్ కమ్యూనిటీలో యాడ్ చేస్తే అక్కడ మీకు ఫ్రీ కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తే అట్ ద సేమ్ టైం నా ట్రేడ్స్ ఇంకా కాపీ చేయొచ్చు. దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. కీప్ ట్రేడింగ్, కీప్ లెర్నింగ్. బాయ్.